హాయ్ ఫ్రెండ్స్, మా వారికి గారెలు తినాలని ఉందటండి. అందుకని నేనైతే పప్పు నానబెట్టాను, గ్రైండర్లో వేశాను. పరుగు పరుగు వచ్చి ఈ కొత్తిమీరని తోటకూరనే కోస్తున్నాను. చూసారా, మేమిద్దరం అండి, మాకివి చాలు. మనం కరివేపాకు కోసుకుందాం. కరివేపాకు చెట్టు సంవత్సరం అంతా ఉండాలి అంటే ఎన్ని చెయ్యాలో అవన్నీ వీడియోలో చేశానండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కరివేపాకు అవసరం లేనివారు ఉన్నారా? చూడండి ఎంత బాగుందో. మా ఇంటికి సరిపడగా కరివేపాకు అయితే కాస్తుంది. అలానే పప్పులోకి చింతకూర, ఇవన్నీ కొత్తిమీరమేనండి. ఎంత బాగుందో కదా. తోటకూర, వెల్లుల్లి కూడా చాలా చాలా బాగుంది. ఇవన్నీ వేసుకున్నాక పచ్చిమిర్చి వేయొద్దు, పచ్చిమిర్చి కూడా కోసేసుకున్నానండి. చూసారా, ఇలాంటివి మరెన్నో చూడాలి అంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు కోసుకుంటానికే వీలుగా ఉంటుంది.